సునాదస్వరము జూలై 9. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. మనము ఏ అవసరం మనకున్నా ప్రార్థన చేస్తాం, ఇతరులతో చెప్తాం, ప్రార్థన చేయండి అని అడుగుతాం. అయితే కొన్ని విషయాలు ఇతరులతో మనం పంచుకోలేము. మనకున్న ఆశలు, కోరికలు, లేదంటే హృదయ వాంఛలు, మనకున్న భయములు, దుఃఖము, కలవరాలు, కొన్ని వ్యక్తిగతమైన విషయాలను ఇతరులతో చెప్పలేం. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని వాగ్దానం చేస్తున్నాడు. మరి మన ప్రభు రహస్యమందు చూస్తాడు. మన తండ్రి మన ప్రార్థన విని మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందుకనే మనకున్న అవసరత ఏదైనా కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వినబడాలని వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోవడం కాకుండా మన రహస్యమందున్న తండ్రి వైపు చూస్తూ ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన నుండి మనము జవాబు పొందుతాం. మరి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో చదివినప్పుడు నెహెమ్యా యెరూషలేము యొక్క మందిరం యొక్క పాడైన స్థితిని విన్నప్పుడు ఆయన కన్నీటితో, దుఃఖంతో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. అప్పుడు దేవుడు రాజు ద్వారా ఆయనకు కావలసినవన్నీ కూడా సమకూర్చాడు. తర్వాత నెహెమ్యా వెళ్ళి ఆ మందిరం యొక్క పాడైన గోడలన్నీ బాగు చేశాడు. మరి నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయనకు కావలసినవన్నీ కూడా సమకూర్చబడ్డాయి. అదేవిధంగా మనము కూడా మనకున్న అవసరం ఏదైనా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు రహస్యమందు చూచిన తండ్రి మనకు తప్పక ప్రతిఫలము దయచేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజున ఏ అవసరం ఉన్నా కూడా తండ్రి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అది కుటుంబ విషయమైనా, పిల్లలైనా, చదువులైనా, ఉద్యోగంలో ఉండే భయములు, కలవరాలైనా, సంఘం యొక్క అవసరమైన, మనకున్నది ఏదైనా డబ్బు సమస్యలైనా, రోగములు, వ్యాధులైనా, ఎక్కడ వ్యక్తిగతమైన విషయాలున్నా, ఎవరికి చెప్పుకోలేని అంశాలైనా కూడా దేవుడు తప్పక వింటాడు. ఆయన మనకు జవాబును దయచేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యమందున మన తండ్రికి ప్రార్థన చేద్దాం. ఆయన రహస్యమందు చూసి విని మనకు తప్పక ప్రతిఫలం దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరు మీ కొరకు ప్రార్థన చేస్తూ అడుగుచున్నారు తండ్రి, వారందరికీ కూడా రహస్యమందు చూసి జవాబును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.